తంగలాన్ అంటే నాయకుడు. ఆ సినిమా విజువలైజేషన్లో రిచ్నెస్ అంతా ఉన్నది, కానీ అర్థం కాదు సినిమా అని కొంతమంది అక్కడక్కడ అంటున్నారు. ఏమిటి అది? అంటే నాకేమనిపిస్తున్నది అంటే, విక్రమ్కి కూడా బహుశా ఆ సినిమా స్టోరీ అర్థమై ఉండదు. రిమోట్ విలేజ్ నుండి వచ్చేటోడు ఆ సినిమా చూస్తే, అబ్బా ఇది నా జీవితమేరా, మా ఊళ్ళో కూడా ఇట్లనే ఉండే. బంగారు గనులకు వెళ్ళడం, బంగారం తీసుకొని రావడం, బంగారు మట్టి అయిపోవడం. వీళ్ళకి బంగారం అంటే స్వేచ్ఛ, వీళ్ళకి బంగారం అంటే అభివృద్ధి, వీళ్ళకి బంగారం అంటే చదువు. రొమాంటిసిజం ఏం లేదా సినిమాలో? దళితుల జీవితాల్లో ఉన్నటువంటి రొమాన్స్. పులి నల్లగెందుకు ఉంది? నాకు ఇది 2 సార్లు నల్ల పులి వస్తుంది. అక్కడ ఇంకొక పులిని పెట్టచ్చు. మనం సమ్మక్క సరళమ్మ సినిమా చూస్తే రంజిత్ నీలం అని ఒక స్టూడియో పెట్టి బ్లాక్ని ప్రమోట్ చేస్తున్నటువంటి ఒక డైరెక్టర్గా ఉన్నాడు కాబట్టి కంపల్సరీగా ఆయన కాన్షియస్గా పెట్టినటువంటి పాత్ర. రామానుజుల వారు కులపీడన నుంచి దళితులను కాపాడేది కూడా ఒక సినిమా మొత్తంలో ఉంది. అది కూడా కనీస హక్కులు లేకుండా చేసింది ఈ కుల వ్యవస్థ. దళితుల్లోనే ఒక పూజారి వర్గం ఎట్లా ఎస్టాబ్లిష్ అయింది? మానవుని కష్టాలకు నష్టాల కారణం కోరికలే. ఈ కోరికలను మీరు అదుపులో ఉంచుకోండి. బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన మాట ఏదో అదే దాని కంటిన్యూషన్ కనబడుతున్నది అక్కడ. అంటే 4 ఫైట్లు, 4 ముద్దులు, 4 పాటలు అనే ఒక ఫ్రేమ్ వర్క్లో హీరో పోరాడి చచ్చిపోవడం వాళ్ళకి బాగా ఇష్టం ఉంటుంది. మన దగ్గర హీరో చచ్చిపోతే థియేటర్లు గాలబెడతారు. ఈ తంగలాన్ తంగలాన్ సినిమా మీరు చూసిండ్రు కదా? ఎస్. తంగలాన్ అంటే ఎవరు? నాయకుడు, ఒక తెగకి నాయకుడు. ఓహో, తంగలాన్ అంటే ఒక నాయకుడు అని. నాయకుడు అని అర్థం. తమిళ భాషలోనా? తమిళ్లో. ఓహో, నాయకుడు అంటే ఇంతకుముందు కమలాసన్ నాయకుడు కాదు. అవును, తలైవా అవన్నీ రకరకాల పేర్లు ఉన్నాయి కదా. అట్లా ఇది ఒక ఎథనిక్, ఒక జాతికి సంబంధించిన దానికి నాయకుడు అని పారంజితే చెప్పిండు. తంగలాన్ అంటే నాయకుడు. ఆ సినిమా విజువలైజేషన్లో రిచ్నెస్ అంతా ఉన్నది, కానీ అర్థం కాదు సినిమా అని కొంతమంది అక్కడక్కడ అంటున్నారు. ఏమిటి అది? దానికి కారణం ఏంటంటే, మన డైరెక్టర్లు ఆడియన్స్ యొక్క టేస్ట్ని డిజైన్ చేశారు. ఒక్క రోజులో జరగలేదు, అది చాలా కాలంగా జరుగుతూ వస్తున్నది. అది ప్రేక్షకుడి యొక్క జీవితానికి వెండితెర మీద కనబడే సినిమాకి మధ్యలో కొన్ని వేల కిలోమీటర్ల దూరం ఉన్నది. దానివల్ల ఏం జరుగుతున్నదంటే, సినిమా అంటే 4 ఫైట్లు, 4 ముద్దులు, 4 పాటలు అనే ఒక ఫ్రేమ్ వర్క్లో ఆడియన్స్ని ఇరికిచ్చేసారు. అది దాటి బయటకు వచ్చి చూడాలంటే అంతో ఇంతో వాడు విద్యావంతుడో, జ్ఞానవంతుడో, మేధావో ఏదో అయి ఉండాల్సిన పరిస్థితి వీళ్ళు క్రియేట్ చేసారు. కాబట్టి అది ఎస్పెషల్లీ తెలుగు ఆడియన్కి. కానీ తమిళంలో అట్లా ఏం లేదు. తమిళంలో తంగలాన్ సూపర్ డూపర్ హిట్ అయింది. హిట్ అయిందా? సూపర్ డూపర్ హిట్. అక్కడ చాలా అద్భుతంగా దాన్ని ఓన్ చేసుకుంటున్నారు. అక్కడ ఉన్న ప్రేక్షకులకి మట్టి జీవితాలు బాగా ఇష్టం ఉంటాయి. హీరో పోరాడి చచ్చిపోవడం వాళ్ళకి బాగా ఇష్టం ఉంటుంది. మన దగ్గర హీరో చచ్చిపోతే థియేటర్లు కాలబెడతారు, మొత్తం సీట్లు కాలబెట్టి బయటకు వచ్చేస్తారు. హీరోని చంపుతావురా నువ్వు అని చెప్పి డైరెక్టర్ ఇంటి ముందర ధర్నా చేస్తారు మన దగ్గర. సో కాబట్టి దెర్ ఈస్ అ డిఫరెన్స్. ఆడియన్స్ పరంగా చూసుకుంటే ఆ టేస్ట్ విషయంలో ఆ రకమైన ఒక అది ఉన్నది. కానీ మోర్ ఓవర్ ఏమంటానంటే, తంగలాన్ అనేది ఒక హిస్టారికల్ మూవీ. ఒక చరిత్రని మనకు 3000 ఏండ్ల పాటు భారతదేశంలో ఏం జరిగింది, ఎంత సంఘర్షణ జరిగింది, మూలవాసులు ఎంత కొట్లాడిన్లు అనే ఒక పోరాట చరిత్ర, ఒక లైన్ అవుట్లుక్ ఏమన్నా కొంచెం అవగాహన ఉన్న ప్రేక్షకుడు అయి ఉంటే వాడికి అది గొప్ప సినిమాగా కనబడుతుంది. మూలవాసులు అంటే ఈ దేశంలో ఇక్కడే పుట్టి, ఇక్కడే పెరిగి, ఇక్కడే బతుకుతున్నటువంటి వాళ్ళంతా మూలవాసులు. ఎవరు వాళ్ళు? ఇప్పుడు ఉన్నారా? ఉన్నారు కదా. ఇప్పుడు మనమంతా మూలవాసులేమే. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, ఓసీలు, ఈ రకంగా అంటే ఇక్కడే పుట్టినటువంటి వాళ్ళందరూ కూడా మూలవాసులే. మూలంలో పుట్టినవాడు మూలవాసే. మూలలో అని కాదు, ఇక్కడ ఈ నేల మీద మూలాలు కలిగిన ఇక్కడి మూలాలు కలిగిన వాడు మూలవాసి. బయట నుండి వచ్చిన వాళ్ళు లేరా మరి ఇక్కడ అని చెప్పినప్పుడు మనకు చాలామంది జాతీయ నాయకులలో బయట నుండి వచ్చిన వాళ్ళు కనబడతారు. రకరకాల ఇండస్ట్రీని గుత్తాధిపత్యం చెలాయిస్తున్న వాళ్ళలో బయట నుండి వచ్చిన వాళ్ళు కనబడతారు. సో అట్లా బయట నుండి వచ్చిన వాళ్ళకి ఇక్కడి నేల మీద, ఇక్కడి మట్టి మీద ప్రేమ ఏమి ఉండదు భారతదేశం మీద. వాళ్ళకి ఎంతసేపు ఇది ఒక లాడ్జ్ లాగా కనబడుతుంది. సో కాబట్టి వాళ్ళు ఇక్కడ సంపాదించుకొని మళ్ళీ తిరిగి వెళ్ళిపోదామని అనుకుంటారు వాళ్ళు. కాబట్టి మూలవాసులు ఈ దేశంలో 3000 ఏళ్ల పాటు చాలా పెద్ద సంఘర్షణ ఎదుర్కొన్నారు, భావజాల రంగంలో ఎదుర్కొన్నారు. వాళ్ళ సంపదని, వాళ్ళ భూమిని, వాళ్ళ నేలని వాళ్ళు కాపాడుకోవడానికి అనేక యుద్ధాలు చేసినటువంటి చరిత్ర చాలామందికి తెలియదు. మన పాఠ్యపుస్తకాల్లో కూడా చాలా గమ్మత్తుగా
విభజించు పాలించు అన్నది ఎవరు అని అంటే బ్రిటిష్ వాడు అని మనం అనుకుంటాం. కానీ భారతీయ సమాజాన్ని అంతకంటే ముందు విభజించింది ఎవరు అని చెప్పంటే ఈ దేశంలో బ్రాహ్మణిజం అనేది మనుషులని వర్ణ వ్యవస్థగా కుల వ్యవస్థగా విభజించి కులాలుగా విభజిస్తే ఇప్పుడు మనకు కాలనీలు, టౌన్షిప్లు, వనభోజనాలు, రకరకాలుగా కులాలుగా విడిపోయినటువంటి ఒక చరిత్ర కూడా మనకున్నది. కాబట్టి తంగలాన్ సినిమాని మనం ఎట్లా చూడాలి అని చెప్పేసి అంటే అది ఒక పరాజిత జాతుల యొక్క పోరాట చరిత్రగా మనం చూడాలి. అందులో హీరో విక్రమ్ ఈ భూమి మాకు కావాలి, ఈ భూమి కోసమే నా పూర్వీకులు పోరాడిళ్ళు, ఇప్పుడు నేను బతుకుతున్న బతుకు నాది కాదు మా పూర్వీకుల్ది, కాలబోధి మా ముత్తాత, ఆ తాత చేసిన పోరాటమే ఇంకా నేను చేస్తున్నా అనేటటువంటి ఒక డైలాగ్ పెట్టినల్లా. ఈ అగ్రవర్ణాలు మనల్ని అంటరాని వాళ్ళుగా అణచివేషన్లు అనేటటువంటి డైలాగ్ కూడా స్ట్రైట్ ఫార్వర్డ్గా పెట్టిండు అందులో. కాబట్టి ఆ సఫరింగ్ ఉన్నోడికి, ఆ బాధ ఉన్నోడికి అది అర్థమవుతుంది. అది లేనోడికి అరే ఇలా ఏంది ఒక రొమాంటిక్ సీన్ వస్తలేదు, ఒక ముద్దు లేదు, మురిపం లేదు, ఇదేం సినిమా, ఈ కమర్షియల్ వాల్యూస్ లేవు దీనికి అని అనుకునేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అట్లాంటి వాళ్ళ కోసం తీయలేదు పారంజిత్ చాలా స్పష్టంగా చెప్పిండు, ఈ సినిమా నేను తీసినంటే ఐఎమ్ బిలీవింగ్ ఇన్ అంబేద్కరిజం అని చెప్పిండు. సో కాబట్టి ఆయన హీ హ్యాస్ లాట్ ఆఫ్ క్లారిటీ, ఐడియాలజికల్ క్లారిటీ. అంటే రొమాంటిసిజం ఏం లేదా సినిమాలో? రొమాంటిసిజం ఉన్నది కానీ వల్గారిటీ రొమాంటిసిజం కాదు అది. అది దళితుల జీవితాల్లో ఉన్నటువంటి రొమాన్స్. ఇప్పుడు అందులో ఒక అమ్మాయి అంటది, నువ్వు నాకు బంగారం కొనిస్తా అన్నావు కదా, ఎప్పుడు కొనిస్తావు అంటే వాడు అంటాడు, నువ్వే పెద్ద బంగారమే, నీకు బంగారం ఎందుకే అంటాడు వాడు. ఇది ఎక్కడ అనగలుగుతారు చెప్పండి? లేనోళ్ళ ఇళ్ళల్లో అనగలుగుతారు, పేదోళ్ళ ఇళ్ళల్లో అనగలుగుతారు, అట్టడుగు వర్గాల జీవితాల్లో అనగలుగుతారు, దళితుల ఇళ్ళల్లో అట్లాంటి మోటు సరసాలు ఉంటాయి అవి. సో వాటిని చాలా అద్భుతంగా అందులో చూపించగలిగిండు. కానీ సినిమాలో ఏనుగుకొండ విక్రమ్ తన పిల్లలను పడుకోబెట్టుకొని వాడంతా పొలం దగ్గర వరిచేను కోసి పెట్టుకుంటారు నైట్ అంతా. ఎస్, వాళ్ళు ఏనుగుకొండ గురించి చెప్తుంటాడు ఆయన. అవును, ప్రతిసారి ఒక కళ లాంటి భ్రమ కలుగుతూ ఉంటుంది కదా, ఏమిటి దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి అంటే వాస్తవానికి జనరేషన్స్కి మధ్యలో మనం చరిత్రని గమనిస్తే ముత్తాత చేసిన యుద్ధమే తాత చేస్తాడు, తాత చేసిన యుద్ధమే తండ్రి చేస్తాడు, తండ్రి చేసిన యుద్ధమే కొడుకు చేస్తాడు. ఇది ఈ చరిత్రను అంతా చెప్పాలి అంటే పారంజిత్ ఒక డాక్యుమెంటరీ తీయాల్సి వస్తుంది. కానీ అట్లా కాకుండా అందరి జీవితాల్లో ఉండే ఒక ఎలిమెంట్, మన పిల్లలు మనం పడుకుంటప్పుడు నాన్న ఒక కథ చెప్పు, అమ్మ ఒక కథ చెప్పు, అమ్మమ్మ ఒక కథ చెప్పు అంటారు. కాబట్టి ఏదో కట్టుకథలు కల్పిత కథలు కాదు, మన తాతల ముత్తాతల చరిత్ర చెప్తేనే గొప్ప కథ అవుతుంది. ద బెస్ట్ ఎగ్జాంపుల్ మా ఫాదరు ఒక రిక్షా కార్మికుడిగా రోజు రిక్షా దొక్కి వచ్చిన తర్వాత నన్ను తన ఛాతి మీద పడుకోబెట్టి వాళ్ళ నాయన కథ చెప్తుండు నాకు. అసలు నాకు అది ఒక చాలా అద్భుతంగా అనిపించేది. చాలా చిన్న వయసులో సరే నాకు అంత లోకజ్ఞానం అంతా ఉందా కానీ అది పెరుగుతూ వస్తుంటే ఆ కథ నాతో పాటు నడుస్తున్నది. ఇప్పుడు నేను నా మూలాల్లోకి వెళ్ళాలంటే సేమ్ ఆ సినిమాలో విక్రమ్ చేసిన పనే నేను చేయాలి, అదే కళ నాకు వస్తుంటుంది. సో కాబట్టి అది నా ఒక్కని కళ కాదు, చాలామంది ఈ అట్టడుగు జీవితాల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు బతుకుతున్న బతుకంతా వాళ్ళ పూర్వీకుల యొక్క జీవితమే. కాబట్టి అది భ్రమలాంటి ఒక కళలాగా వస్తుంటుంది కానీ అది వాస్తవం. అదే నాకు రాత్రి సినిమా చూస్తున్నప్పుడు కూడా ఏమనిపించిందంటే ఒక చరిత్ర, ఒక ఫిక్షన్లో ఒక చరిత్ర, ఒక వాస్తవం, దాన్ని అటు నుండి ఇటు నుండి అటు పల్టీలు కొట్టిస్తూ ప్రేక్షకుని కట్టిపడేసేటటువంటి ఒక టెక్నిక్లు ఆ సినిమాలో చాలా అద్భుతంగా పారంజిత్ చూపించగలిగాడు. సో కాబట్టి సినిమా మాటున ఆయన అర్థం చేయించాలనుకున్నటువంటి క్యాన్వాసు చాలా పెద్దది, అది అందరికీ అర్థమైద్దని నేను అనుకోను. ఎందుకంటే ఈ భారతదేశం యొక్క చరిత్రను గురించి మహాత్మా జ్యోతిరావు పూలే ఒక మాట చెప్పిండు, ఈ దేశానికి బతకడానికి వచ్చినటువంటి ఆర్యులకి ఈ దేశ మూలవాసులకి జరుగుతున్న నిరంతర యుద్ధమే భారతదేశ చరిత్ర అని చెప్పిండు. ఆ నిరంతర యుద్ధాన్ని పట్టుకున్నవాడు, అర్థం చేసుకున్నవాడు పారంజిత్. ఇక్కడ మీరు ఒక మాట అన్నారు ఇందాక, బ్రిటిష్ వాడు విభజించు పాలించు అన్నారు, కానీ మరి అంతకు పూర్వం ఉన్న విభజన సంగతి ఏమిటి అని అన్నారు కదా మీరు. మరి ఈ ఆర్థిక వ్యత్యాసాలను దానికి మూలాన్ని ఆయన సినిమాలో చూపించిండు కదా, అది సరిపోయిందా అంటే సినిమాకి ఉండేటటువంటి పరిమితులు చాలా ఉంటాయి. 2 గంటల 14 నిమిషాలు ఆ సినిమా. ఆయన చెప్పిన కథ 3000 ఏళ్ళది.
దాంట్లో ఇంకా దేన్నైనా ఎక్స్పాండ్ చేసి ఏదైనా ఒక వ్యవస్థని పూర్తిగా ఎస్టాబ్లిష్ చేద్దాం అనుకున్నాడు అనుకో, తను చెప్పాలనుకున్న అసలు లక్ష్యం అందకుండా పోయే అవకాశం ఉంటుంది. అంటే బేసికల్లీ మనలాంటి రచయితలకు ఆ ప్రాబ్లం తెలుసు. ఏదైనా కథ ఎత్తుకున్నప్పుడు అది ఎటువైపు వెళ్ళిపోతే మనం అనుకున్న అసలు ముగింపు రాకుండా పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి పారంజిత్ చిక్కదనం ఉండాలి. చిక్కదనం ఉండాలి. సో మళ్ళీ ఏకసూత్రత దెబ్బతినద్దు. ఏకసూత్రత అనేది ఆ పాయింట్ ఎంబడి కథని నడిపించగలిగి అనేక ఉపకథలు రకరకాల సీన్లు వచ్చి యాడ్ అవుతుంటాయి తప్ప అదే పూర్తి కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ సినిమాలో ఒక స్థానిక భూస్వామి ఉన్నాడు. అసలు ఆడు ఎవడు, అసలు ఆయన ఆధిపత్యం, భూస్వామి జమీందారు ఏం పాత్ర అది? అదే ఆ జమీందారు భూస్వామి పటేళ్ళు పట్వారి వ్యవస్థ ఉన్నదాడ. సో అట్లాంటి వ్యవస్థలో వాడు వీళ్ళ మీద ఆధిపత్యం చేస్తూ ఉంటే వీళ్ళు ఎంతకాలంగా వాళ్ళ దగ్గర ఎంత అప్పు తీసుకున్నారు, వాళ్ళ ముత్తాతలు ఎంత తీసుకున్నారు, వీళ్ళు ఎంత వడ్డీ కట్టిర్రు, ఇంకెంతకాలం వెట్టి చాకరీ చేస్తున్నారు అనేవి లోతుల్లోకి కనుక మనం పోతే అది భూమి పత్రాల శిస్తు లెక్కలైతే తప్ప భలే చూపించండి. అక్కడికి 2-3 నిమిషాలనే మొత్తం చూపించేసి అర్థం చేయించాడు విషయాన్ని. ఓహో, అంటే ఒక ల్యాండ్ లార్డ్ ఉన్నాడు ఈ ఊర్లో, వీళ్ళు అంటరాని వాళ్ళుగా వాడి కింద వెట్టి చాకరీ చేస్తున్నారు, చేయించబడుతున్నారు, బలవంతంగా వెట్టి చాకరీ చేయించబడుతున్నారు అనేది ఏండ్లు అది. అందులో ఒక డైలాగ్లో చెప్పేసిండు విక్రమ్, ఒక డైలాగ్ చెప్పిండు ఏమని, మా తాత ముత్తాతలు చేసిన అప్పు కింద ఇంకెంతకాలం మేము శిస్తు కట్టాలి అని. వాడు ఫస్ట్ టైం ఆ బ్రిటిష్ వాళ్ళ దగ్గరికి పోయి మళ్ళీ వచ్చిన తర్వాత ఇట్లా ఇసిరేస్తాడు ఆ పైసల సంచిని, ఇసిరేసి లెక్క చూసుకో అని చెప్తాడు. చెప్పి మా పత్రాలు మాకి, మా భూమి మాకి అని చెప్పేసి తీసుకుంటాడు. అట్లాంటి ఒక అద్భుతమైన, అంటే ఒక వ్యవస్థకు సంబంధించిన మొత్తం స్ట్రగుల్ని ఒక్క సీన్లో చెప్పగలిగాడు. ఇతను మొదలు బంగారు గనుల అన్వేషణకు వెళ్తున్నప్పుడు ఒక నల్ల పులి వస్తుంది. పులి నల్లగెందుకుంది నాకు ఇది 2 సార్లు నల్ల పులి వస్తుంది. పులులు చాలా రకాలు ఉన్నాయి కదా, ఆ నల్ల పులి చాలా ఫెరోసి చేసుకుంటుంది. ఆ పులి కూడా ఏమిటి ఇది? దానికి కూడా ఒక హిస్టరీ ఉన్నది. ఏంటంటే మనకు అమెరికాలో బ్లాక్ ప్యాంథర్ మూమెంట్ అని ఒకటి వచ్చింది. అది బ్లాక్స్కు సంబంధించిన ఒక మూమెంట్ అది. సో వాళ్ళు ఒక నల్ల చిరుతని దానికి సింబాలిక్గా తీసుకున్నారు. అంటే నలుపు అంటే ఇట్స్ ఎ డిబేట్ అబౌట్ ద కలర్. ప్రొఫెసర్ కంచాలయ్య గారు చెప్పినట్టు ఆవు కాదు గేదె, బర్రె మన జాతీయ జంతువు అన్నట్టు ఆయన అట్లా అది ఉన్నది. సో ఇక్కడి నేటివిటీకి సంబంధించిన విషయాన్ని తీసుకున్నప్పుడు అది ఈ మూలవాసులకు సంబంధించింది అయి ఉండాలి. ఈ మూలవాసుల రంగు నలుపు రంగు కాబట్టి ఆ బ్లాక్ పులి కూడా ఒక సింబాలిజం. ఆ సినిమాలో చాలా వరకు ఉన్నది ఏంటంటే సింబాలిజమే ఉన్నది. ఒక్కొక్క పాత్ర ఒక్కొక్క సింబాలిక్గా తీసుకున్నాడు. తంగలాన్ అనే పాత్ర ఈ దేశంలో పోరాడినటువంటి మూలవాసుల యొక్క చరిత్రకు సింబల్గా మనకు అది కనబడుతుంది. అనేక మంది వీరులు తరతరాలుగా పోరాడినటువంటి తనానికి ఒక పాత్రగా పెడితే అది విక్రమ్ పాత్ర అవుతుంది ఆ సినిమాలో. అట్లాగే ఆ నేచర్ హారతి ఎవరైతే ఉన్నారో లేదా అరణ్య అనే ఈయన పాత్ర ఇంతకుముందు ఏదైతే ఉందో అది ఈ మూలవాసి సంస్కృతి యొక్క సంస్కృతి సంప్రదాయాల్లో ఇమిడిపోయినటువంటి దేవతల యొక్క రూపము, ఆ ప్రకృతి ముఖ్యంగా నేచర్, ఆ నేచర్కి ఒక రూపం ఇచ్చి వాడు హారతి అనేటటువంటి ఒక క్యారెక్టర్ని క్రియేట్ చేశాడు. సో కాబట్టి మీరు అన్నట్టు ఆ బ్లాక్ ప్యాంథర్ని కూడా ఆ ఉద్దేశంతో అంటే చాలా కాన్షియస్గానే పెట్టిండు. అక్కడ ఇంకొక పులిని పెట్టచ్చు. మనం సమ్మక్క సారలమ్మ సినిమా చూస్తే ఇంకో పులి ఉంటుంది, లేదా రాజమౌళి త్రిబుల్ ఆర్ చూస్తే ఈదొక పులి ఉంటుంది. వాళ్ళకి అక్కడ పులే తప్ప అది నల్ల పులి ఉండాలా, తెల్ల పులి ఉండాలా, బెంగాల్ టైగర్ ఉండాలా అనేది వాళ్ళకి అవసరం లేదు. వాళ్ళకి పులి ఉంటే చాలు. కానీ పారంజిత్ అట్లా కాదు. పారంజిత్ నీలం అనే ఒక స్టూడియో పెట్టి బ్లాక్ని ప్రమోట్ చేస్తున్నటువంటి ఒక డైరెక్టర్గా ఉన్నాడు కాబట్టి కంపల్సరీగా ఆయన కాన్షియస్గా పెట్టినటువంటి పాత్ర అది. అక్కడ దాంట్లో పంచములము అనే ఒక డైలాగ్ ఉంది. డైలాగ్ పెట్టడము వాళ్ళు తినే భోజనాలు కూర్చొని తినే దగ్గర కల్చర్. బట్టల విషయం ఏమిటి? బట్టల విషయం ఏంటంటే ఒక బానిసగా సినిమా మొత్తంలో చాలా అది చాలా కీలకమైన పాయింట్. అంటే కొన్ని వేల ఏళ్ల పాటు ఊరికి దూరంగా వెలివేయబడ్డటువంటి వాళ్ళకి కనీస హక్కులు లేకుండా చేసింది ఈ కుల వ్యవస్థ. అందులో ఒకటి మంచి బట్ట కట్టుకోకపోవడం అనేది కూడా. అంటే వాడు ఉండొద్దని, వాడు చదువుకోవడానికి హక్కు లేదు, వాడు రాజ్యం చేయడానికి హక్కు లేదు, వాడు ఆస్తి కూడబెట్టుకోవడానికి వీల్లేదు. అట్లాంటప్పుడు వాడు మంచి బట్టలు కట్టుకోవడానికి కూడా వీల్లేదు. వాడు మంచి బట్టలు కట్టుకోవద్దు. వాడేంద్రా బ్రిటిష్ దొరలేసే బట్టలు వేసాడు, చింపండి వాని బట్టలని అక్కడ ఉన్నటువంటి మున్సబు ఆయన చింపేయిస్తాడు ఏకంగా. కరణం ముందు అంటే ఓర్చుకోలేనటువంటి ఒక తనం చాలా అద్భుతంగా డిజైన్ చేసిండు ఆ పాత్రని.
అంటే అది ఒక సింబాలిజం. ఇక్కడ ఉన్నటువంటి క్యాస్ట్ సిస్టంలో ఉన్న అగ్రవర్ణాలు అసలు అందులో ఒక సీన్లో పెట్టింది, నాకు బాగా అనిపించింది. ట్రాన్స్లేషను బ్రిటిష్ వాడు ఈ తంగలాన్ని మెచ్చుకుంటూ ఈడొక గ్రేట్ పర్సనాలిటీ, అసలు వీడే బంగారాన్ని కనిపెట్టిండు, మీరంతా నాకు ఆత్మీయులు, మీరు రేపు మీ బతుకులు మారుతాయి, ఈ బంగారం మీ అందరికి పంచుతాననే వాడు, మీరు చరిత్ర సృష్టించింది మీరు అని వాడంటే బ్రిటిష్ వాడు అప్రిసియేట్ చేస్తే, ఈ ట్రాన్స్లేట్ చేసే కర్ణ పైన ఏమో దాన్ని మునసబ్ టైప్ ఆయన డైరెక్ట్ ఏమంటాడు, రివర్స్లా ట్రాన్స్లేట్ చేసి మీరంతా నా బానిసలు, రేపటి నుండి మీరు నాకే పని చేయాలి అని చెప్తే వాడు గుర్తుపడతాడు. దేవుడు విక్రమ్ తంగలాను గుర్తుపట్టి తప్పు చెప్తున్నాడు ఈయన, ఇది అబద్ధం, అట్లా కాదు ఆయన అన్నది ఇదే అని చెప్తాడు. సో అది దేనికి సింబలు అని అంటే ఓర్వలేని తనానికి సింబల్. ఒక బ్రిటిష్ వాడు ఒక అంటరాని వాడికి కితాబు ఇవ్వడము అనే దాన్ని ఓర్చుకోలేనటువంటి తనానికి సింబల్గానే మనం దాన్ని చూడాల్సి ఉంటుంది. సో కాబట్టి తంగ్లాన్లో ఏముంది, ఒక పొలిటికల్ ఫిలాసఫీ ఉంది, ఒక యాంటీ క్యాస్ట్ ఫిలాసఫీ. అది ఎట్ ది సేమ్ టైం కల్చరల్గా రకరకాల విషయాల్ని సింబాలిక్గా చెప్పేటటువంటి తనం ఉన్నది. అలాగే నాకు బాగా నచ్చింది ఏంటంటే బుచ్చన్న, వాడు విక్రము బ్రిటిష్ వాళ్ళ తరపున ఉండి కొట్లాడుతుంటాడు. ప్రకృతి మాత వచ్చి హారతి, నువ్వు వాళ్ళ దిక్కు కాదురా స్వామి, నీ భూమి కాపాడుకోవాలంటే నువ్వు ఇటు ఉండాలి, వాళ్ళకు సపోర్ట్ చేస్తున్నవి ఏంది అని చెప్పి అన్నప్పుడు నాకేం గుర్తొచ్చిందంటే, చాలామంది దళిత నాయకులు గుర్తొచ్చింది, చాలామంది బహుజన నాయకులు గుర్తొచ్చింది. ఎట్లా? ఎందుకు అంటే వీళ్ళ కోసం పోరాడకుండా ఈ అగ్రవర్ణ పార్టీలలో వాటిల్లో ఉండి బానిసలుగా బతుకుతుంటారు. వాళ్ళ ఎజెండా వీళ్ళు మోస్తుంటారు, వాళ్ళ పాట వీళ్ళు వాడుతుంటారు. సో అట్లాంటి కథ కాకుండా నీకోసం నువ్వు పోరాడు అనేటటువంటి ఒక గొప్ప సందేశం కూడా పారంజిత్ ఇచ్చిండు. అది ప్రతి దళిత నాయకుడు ఆ సినిమా చూసి నేర్చుకోవాల్సిన గొప్ప విషయం అది. ఎందుకంటే ఎంతసేపు ఇంకేవాళ్ళు కిందనో మనం పనిచేసి వాళ్ళ ఎజెండాల్ని మోస్తూ వాళ్ళ కింద బానిసలుగా బతకడం కాదు కావాల్సింది. మనకంటూ ఒక ఆత్మగౌరవంతో, సెల్ఫ్ రెస్పెక్ట్ తోటి నీ జాతిని నువ్వు కాపాడుకునేటట్టు పునరంకితంగా నీ నేలను నువ్వు కాపాడుకో, నీ వనరులను నువ్వు కాపాడుకో, నీ జాతిని నువ్వు కాపాడుకో అని మూలాలని గుర్తు చేసిండు. నీ మూలాలను నువ్వు మర్చిపోవద్దు అనేటటువంటి ఒక గొప్ప పాయింట్ని చాలా సింపుల్గా ఎస్టాబ్లిష్ చేసిండు పారంజిత్. కానీ రైకల మీద ఒక పాట ఉంది. రైకల్ అదే డ్రెస్సు విషయానికి వచ్చినప్పుడు, అది ఇంతకుముందు మనం అదే డిబేట్లో అదే పాయింట్ మాట్లాడుతున్నప్పుడు, బట్టలు లేకుండా చేసి కనీసం వాళ్ళు రైకలు ఆడవాళ్లకు దళిత స్త్రీలకి కనీసం రైకలు కూడా కట్టుకోకుండా నిషేధించిన ఈ వ్యవస్థ ఏదైతే ఉందో, దీని మీద వాడు సాధించిన ఒక విజయం అది. బ్రిటిష్ వాళ్ళ దగ్గరికి పోయి వాడి గెటప్ మారిపోద్ది, ఎట్ ది సేమ్ టైం వాళ్ళ స్త్రీలకు రైకలు తీసుకొస్తాడు. వాళ్ళు అప్పుడు ఆ రైకల్ని చూసి పండుగ చేసుకునేటటువంటి ఒక తీరు ఏదైతే ఉందో, అది కోల్పోయిన హక్కుల్ని తిరిగి దక్కించుకున్నటువంటి ఈ భారతదేశ చరిత్రకి ఒక సింబల్ అది. వాస్తవానికి అది కేవలం రైక వరకే పరిమితం కాలే. అందుకే అంబేద్కర్ కూడా గాంధీ ఒంటి మీది బట్టలు ఇడిచి అర్ధనగ్నంగా జీవిస్తున్న కాలంలో అంబేద్కర్ ఫారెన్ వాళ్ళలాగా సూటు బూట్ వేసుకోవడానికి దెర్ ఈజ్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్. అది చాలా పెద్ద డిబేట్ అది. అంటే సెల్ఫ్ రెస్పెక్టు లేకుండా చేసినటువంటి బ్రాహ్మణిజానికి చెక్ పెట్టడం కోసమే బాబాసాహెబ్ అంబేద్కర్ అట్లా ఒక సూటు బూటు ధరించి మేము ఎవరికంటే తక్కువ కాదు అనేటటువంటి ఒక పాయింట్ని ఆయన ఆచరించి చూపెట్టిండు. అట్లాగే ఇక్కడ కూడా ఆ కోల్పోయినటువంటి హక్కులని సాధించుకున్న దానికి సింబాలిజమే ఆ రైకలు, దళిత స్త్రీలకి ఆ రైకలు సాధించడం అనేది. కానీ అక్కడ ఎట్లా తొడగాలో తెలియదు వాళ్ళకి, సంభాషణలో దీన్ని ఎట్లా తోడుకోవాలో తెలియదు వాళ్ళకు, ఎట్లా ముందుగా వెనక అనేది కూడా తెలియదు. అంటే అన్ని రోజులు వాళ్ళకి అలవాటు లేదు కదా. సో కాబట్టి అట్లాంటి ఆ ఇన్నోసెన్స్ని చెప్పడానికి కూడా చాలా చమత్కారమైనటువంటి డైలాగులతోటి వాళ్ళతోటి బాగా చేసిండు. పిల్లలు పాలెట్లా తాగుతారు ఇవి ఇట్లా కట్టుకుంటే అనేటటువంటి ఒక డైలాగ్ కూడా చాలా అద్భుతంగా పెట్టిండు. సో అంటే నాకేమనిపించిందంటే, ఇదే తంగలాన్ సినిమా ఒక అప్పర్ కాస్ట్ దర్శకుడు డైరెక్షన్ చేసి ఉంటే ఇంత డెప్త్ రాదు. ఇప్పుడు అమెరికాలో జార్జ్ ఫ్లాయిడ్ అనే ఒక నల్ల జాతిని చంపేసినప్పుడు నాకు ఒక ప్రధాన స్రవంతిలో ఉండే దినపత్రిక సండే మ్యాగజైన్ నుండి ఫోన్ వచ్చింది. రవీందర్ గారు జార్జ్ ఫ్లాయిడ్ ఇష్యూ ఫాలో అవుతున్నారా మీరు అన్నారు. అవుతున్నాను అన్నా. మీరు రాస్తే బాగుంటుంది అని అన్నారు. ఎందుకు, మీరు రాసుకోవచ్చు కదా అన్న. మేము రాస్తే ఇన్ఫర్మేషన్ అయ్యిద్ది, మీరు రాస్తే డెప్త్ వస్తుంది అన్నారు. ఎవరి జీవితం వాళ్ళకి దగ్గర ఉంటుంది కాబట్టి నేను రాయడమే సెంట్రల్ యూనివర్సిటీలో రోహిత్ వేములను చంపేశారని స్టార్ట్ చేసింది. జార్జ్ ఫ్లాయిడ్ అమెరికా, రోహిత్ వేముల
ఎట్ HCU ఇక్కడ చేసినా. సో కాబట్టి ఆ రెండింటిని లింక్ పెట్టి చెప్పడం అనేటటువంటి పాయింట్ ఏదైతే ఉందో అది ఆ సఫరింగ్ ఉన్నోనికే వస్తుంది, అది మామూలు వాళ్ళకి రాదు. కాబట్టి పారంజితు ఆ లైఫ్ నుండి వచ్చినటువంటి వాడు. తమిళనాడులో ఒక పెరియర్ రామస్వామి నాయకరు, కరుణానిధి ఇట్లాంటి వాళ్ళ జీవితాలు అందించినటువంటి ఫిలాసఫీ ఏదైతే ఉందో అది మనకి ఈ దేశంలో ఒక ప్రత్యామ్నాయ సినిమా రూపొందించగలిగేటటువంటి డైనమిక్ దర్శకుని రూపంలో మనకు పారంజితిని అందించింది. కానీ దాంట్లో ఆయనకు బంగారు గనిలోకి వెళ్ళినప్పుడు ప్రాచీన కాలపు రాజులు ఎవరెవరు తవ్వినరో దాన్ని అంతా చెప్తూ ఉంటాడు. చోళులు, టిప్పు సుల్తాను వాళ్ళందరూ అక్కడ కనబడుతుంటారు. అంటే అక్కడ పాయింట్ ఏంటంటే కోలార్ బొగ్గు గనులకు సంబంధించి 2 సినిమాలు వచ్చినాయి. కన్నడంలో చాలా వచ్చి ఉండొచ్చు. ఈ మధ్యలో KGF వచ్చింది, ఇప్పుడు ఇది వచ్చింది. KGFనేమో అది కేవలం వ్యక్తి కేంద్రమైనటువంటి మాఫియాని చూపించి హీరోయిక్ గా అదో టైపు, అంటే వ్యక్తి కేంద్రం. అది వ్యక్తి కేంద్రం, ఇది వ్యక్తిని హైలైట్ చేయడం, ఇది చరిత్రని హైలైట్ చేయడం, ఇది వ్యవస్థను హైలైట్ చేయడం. సో కాబట్టి ఇది ఒరిజినల్, అది ఫిక్షన్. ఆ ఫిక్షన్ డ్రామా అది. రాఖీ అనేటోడు పుట్టలేదు, సావలేదు, ఎవడో తెలియదు. అది ప్రశాంత్ నీల్ క్రియేట్ చేసిన ఒక పాత్ర. అది అంతవరకే, అది డబ్బులు కలెక్ట్ చేయడానికే పనికొస్తుంది, అందరు సపోర్ట్ కొట్టడానికి పనికొస్తుంది, బాగుందిరా సినిమా అనుకోవడానికే పనికొస్తుంది తప్ప అందులో చరిత్ర ఒరిజినలా కాదనేది. ఇప్పుడు ఇందులో కూడా తంగలాన్లో కూడా చివరిలో వాడు మొత్తం డేట్లతో సహా వేసాడు. ఎప్పుడెప్పుడు ఎవరెవరు కోలార్ బంగారు గనులు తవ్వుకపోయిన్లు, ఏ జాతులు దానికోసం పనిచేసినాయి, వాళ్ళ బతుకులు ఎట్లా ఉండేటి అనేటటువంటి ఒరిజినల్ ఫోటోలతో చూపించండి చివరిలో సినిమా అయిపోయాక. సో కాబట్టి ఒరిజినల్గా తీయాలి అని చెప్పేసి అంటే వాడికి ఒక దృక్పథం ఉండాలి, ఒక చరిత్ర పట్ల అవగాహన ఉండాలి, ఎందుకోసం సినిమా తీస్తాను అనేటటువంటి క్లారిటీ ఉండాలి. పారంజిత్ చాలా స్పష్టంగా చెప్తున్నాడు, మీ సినిమా ఈజ్ ఏ పవర్ఫుల్ మీడియా, సో దాని ద్వారా నేను నా జాతిని ఎడ్యుకేట్ చేసే ఒక పని చేస్తా అని చెప్పేసి కాలా తీసిండు, కబాలి తీసిండు, సూపర్ డూపర్ బ్లాక్ బాస్టర్స్ అవి. అసలు రజనీకాంత్ లాంటి ఒక గ్రేట్ డైరెక్టర్ హీరో, ఒక గొప్ప హీరోని మనం ఎట్లా అసలు 2 సినిమాలకు అవకాశం తెప్పియగలం? ఎవరన్నా ఒక తెలుగు డైరెక్టర్ని రజనీకాంత్తో సినిమా తీయమన్నారు, ఈజ్ ఇట్ పాసిబుల్ అసలు ఇప్పుడున్న పరిస్థితులలో? కానీ అట్లాంటిది పారంజిత్కి 2 సినిమాలకు అవకాశం ఇచ్చిండు ఆయన. సో కాబట్టి అట్లాంటి ఒక దమ్మున్న డైరెక్టర్గా పారంజిత్ మనకు అందులో స్పష్టంగా కనబడుతున్నాడు. ఇప్పుడు వల్ల విక్రమ్, దట్టు విక్రమ్, సియాన్ విక్రమ్ ఎంత పాపులర్ స్టార్ అనేది మనం అపరిచితుల్లో చూసినాము, శివపుత్రుల్లో చూసినాము, ఏ సినిమా చూసినా ఒక వైవిధ్యభరితమైనటువంటి నటుడు. అంటే నాకేమనిపిస్తున్నది అంటే విక్రమ్కి కూడా బహుశా ఆ సినిమా స్టోరీ అర్థమై ఉండదు. అదేదో బంగారం తవ్వుకునే దాంట్లో ఒక రఫ్ స్టోరీ, ఒక ఎథనిక్ జాతికి సంబంధించిన స్టోరీ అనుకుంటాను, కానీ అది ఒరిజినల్ ఈ దేశానికి సంబంధించినటువంటి స్టోరీ. అది బ్రాహ్మణిజం వర్సెస్ బహుజనిజం అనేటటువంటి విషయాన్ని అది విక్రమ్కి కూడా అర్థమై ఉండదు. అందుకే చాలామందికి అర్థమైతలేదు. చాలామంది మీరు అన్నట్టు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న వాళ్ళలో మెజారిటీగా సినిమాని అప్రిషియేట్ చేస్తున్నారు. అది నాట్ ఓన్లీ దళిత్స్, నాట్ ఓన్లీ బహుజన్స్, ఎవరైనా కూడా దాన్ని సపోర్ట్ చేస్తున్నారు. కొంతమందికి అసలు సినిమా అర్థం కాలేదు, కాన్సెప్టే అర్థం కాలేదు. ఆ కోలో విక్రమ్ కూడా ఉండి ఉంటాడు. విక్రమ్కి ఏం నచ్చి ఉంటుంది అంటే పాత్ర నచ్చి ఉంటుంది, ఈ పాత్ర డిజైనింగ్ బాగున్నది, జీవించేసిండు, ఎంత అద్భుతంగా జీవించారు. అందులో చిన్న పిల్లలతో సహా అందరు జీవించేసారు. ఒక 5000 ఏళ్ల కింద పోతే ఎట్లుంటుందో అట్లా ఉన్నది. చాలా అద్భుతంగా అనిపించింది నాకు. అది కరెక్ట్, మీరు అన్నది వాస్తవంగా. ఆ రకమైన పాత్రల డిజైనింగ్ చేయడంలోనే పారంజిత్ సక్సెస్ అయ్యింది. కానీ ఇక్కడ ప్రతిసారి వాళ్ళు బంగారు గనులకు వెళ్ళడం, బంగారం తీసుకొని రావడం, బంగారు మట్టి అయిపోవడం, ఈ నుండి ఇది భ్రాంతి, ఇది అంటే దేనికి సింబల్, అది ఈ సింబాలిక్ అది? ఇప్పుడు ఆ బంగారాన్ని మనం రాజ్యాధికారం అనుకుంటామా, ఆ బంగారాన్ని పవర్ ఆధిపత్యానికి సింబల్ అనుకుంటామా, స్వేచ్ఛకు అనుకుంటామా అనేటటువంటి రకరకాలుగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఎట్లుంటుందంటే కొన్నిసార్లు అబ్స్ట్రాక్ట్ పోయిటరీ ఉంటుంది కదా, అది ఎవరు చదువుకుంటే వాళ్ళకి అప్లై అవుతుంది, వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది అది. ఇప్పుడు నేను ఒకసారి ఒక పోయిటరీలో ఒక లైన్ ఏమని రాసిన అంటే, ఎప్పటిలాగే బతుకు తాడు దిగిన బొక్కెనయి నిండా మునిగిందని లైన్ రాసిన. నాకు ఒక కవి ఫోన్ చేసి, ఏంది మీ భార్యతో పడతలేదా అని కానీ అడిగాను నన్ను. అంటే ఆయనకు అట్లా అర్థమైంది. మీ ఉద్దేశం? నా ఉద్దేశం వేరు. నాకు ఇంకేదో అప్పర్ కాస్ట్ పాలిటిక్స్ అయి ఉండొచ్చు, ఇంకేదో అయి ఉండొచ్చు, ఎప్పటిలాగే బహుజనులు ఇట్లా అయి ఉండొచ్చు అని చెప్పి నేను రాసుకోవచ్చు.
కానీ ఆయనకు ఇది పర్సనల్ లైఫ్ అయి ఉండొచ్చు, పర్సనల్కి ఏమైనా ప్రాబ్లం వచ్చి ఉండొచ్చు, ఎవరి యాంగిల్ వాళ్ళకు ఉంటుంది. సేమ్ ఎట్ ది సేమ్ టైం ఎగ్జాక్ట్లీ మనకు తంగలాన్ సినిమాలో కూడా ఆ బంగారం అనేటటువంటి ఒక ఆశని దాని వైపుగా నడిపించేటటువంటి, ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళకి ఏముంటుంది, బ్రిటిష్ వానికి బంగారం ఎందుకు, బ్రిటిష్ వానికి ఆధిపత్యం కావాలి, ఈ దేశం మీద పట్టు కావాలి, ఈ సంపదనంతా వాడు చేజిక్కించుకోవాలనేది వాడి లక్ష్యం. వీళ్ళకేం కావాలి, వీళ్ళకి బంగారం అంటే స్వేచ్ఛ, వీళ్ళకి బంగారం అంటే అభివృద్ధి, వీళ్ళకి బంగారం అంటే చదువు అన్న ఒక డైలాగ్ ఉన్నది. అరే మనం కూడా తెల్లోళ్ళలాగా చదువుకొని బాగుపడచ్చురా అంటాడు. బంగారం ఉంటే మనం చదువుకోవచ్చు అని అన్నాడు. సో కాబట్టి దాని అర్థం ఏంది, వాళ్లకు ఫ్రీడమ్ని ప్రసాదించేటటువంటి ఒక అవకాశం బంగారం. కాబట్టి ఎవరి కోణంలో వాళ్ళకు బంగారానికి సంబంధించి, ఇప్పుడు బ్రిటిష్ వాడికి ఆల్రెడీ ఇండియా మీద ఒక పట్టు ఉన్నది. 1850 ఆ టైంలో వీళ్ళు ఆల్రెడీ ఇక్కడ పాలిస్తున్నారు. వాళ్ళు పాలించేటోడికి బంగారం కావాలంటే రాజుల దగ్గరనే బొచ్చడు ఉన్నది. బొచ్చడు రాజ్యాలని యుద్ధం చేసి గెలిచి వాడు పడవలలో నౌకా షిప్లలో తరలించుకోపోవచ్చు బ్రిటన్కి, పెద్ద విషయం కాదు. అయినా సరే వాడు తవ్వి చూపించడానికి కారణం ఏంటంటే దట్ ఈస్ సింబాలిజం. వాడు ఈ దేశం మీద పట్టు సాధించడానికి చేస్తున్నటువంటి ఒక కృషి, అది ఇక్కడ ఉండేటటువంటి మూలవాసుల్నే కలుపుకొని చేస్తున్నటువంటి ఒక అదే అనేది అర్థమైంది. అంటే ఒక మిత్ అనేది లేకుండా కథ ముందుకు పోదు. సో కాబట్టి దానికి సింబాలిక్గా చాలా అద్భుతంగా చూపించండి. అట్లాగే ఆ ఏనుగుకొండ అక్కడ ఉన్నది మన బతుకు మారేటటువంటి మార్గం అంటే అది రాజ్యాధికారం కావచ్చు. చాలామంది దీంతో యాక్సెప్ట్ చేయకపోవచ్చు, కానీ దళిత్ పర్స్పెక్టివ్ నుండి చూసినప్పుడు అది ఖచ్చితంగా వాళ్ళ బతుకు మారే దారి అక్కడ ఉన్నది, దాని పక్కన దారి ఉంటుంది అని విక్రమ్ చెప్తాడు. అట్లా చెప్పడం వెనకాల ఏనుగుకొండ దాటితే మన బతుకు మారుతుంది అంటాడు. ఏనుగుని ఎందుకు సింబల్గా తీసుకున్నాడు? పులికొండ అనొచ్చు, ఒంటెకొండ అనొచ్చు, ఇంకేదో అనొచ్చు కదా. సో ఏనుగు అంటే ఆ రకమైన సింబాలిజంగా పవర్కు సింబల్గా తీసుకున్నటువంటి ఒక చరిత్ర కూడా మనకు దాని వెనకాల ఉన్నది అనేది మనకు అర్థమవుతున్నది. కానీ సినిమాలో ఒక మాయాదేవత రావడం, ఆయన పొడిచినప్పుడే ఆ రక్తం వచ్చి మొత్తం బంగారం అయిపోవడం ఏమిటి? అదే మిత్, అది కూడా కల్పన, అది కూడా ఒక కల్పన. అంటే ఇప్పుడు ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం వల్ల సబ్జెక్ట్ పెద్దగా ఎక్కకపోవచ్చు, కానీ ఒక కల్పనలాగా ఇప్పుడు ఎట్లయితే విక్రమ్ పడుకున్నప్పుడు కలలో ఆయన పూర్వీకుల చరిత్ర వచ్చిందని చెప్పుకున్నాము, అట్లాగే ఇప్పుడు ఆ మాయాదేవత అనేది ఇక్కడి ప్రకృతికి సంబంధించిన వనరులకు సంబంధించినటువంటి ఒక రూపం. ఆమెని లోబరుచుకుంటే మనకు మొత్తం బంగారమే, మొత్తం ఈ దేశమంతా ఈ నేల అంతా ఈ వనరులంతా మన పాలే అవుతాయి, కాబట్టి ఫస్ట్ ఆమెను లోబరుచుకోవాలి అనేటటువంటి ఒక సింబాలిజంగా దాన్ని చెప్పేటటువంటి ప్రయత్నం చేసిండు పారంజిత్. ఒకటి సినిమాలో మనము అంటే సాధారణ ప్రేక్షకుడు ఏదో ఊహించుకొని వెళితే బయటికి సినిమా థియేటర్కి వెళ్ళి బయటకు వచ్చినప్పుడు మీరు ఏం కామెంట్లు ఉన్నారు? మౌనంగా వెళ్ళిపోయారు, ఎవరేం మాట్లాడుకుని వెళ్ళిపోయారా? అదే అంటే ప్రేక్షకుల్లో కూడా రకరకాలుగా ఉంటారు కాబట్టి మనం అందరినీ ఒకే ఘటన కట్టలేము. ఒక పల్లెటూరు నుండి రిమోట్ విలేజ్ నుండి వచ్చేటోడు ఆ సినిమా చూస్తే అబ్బా ఇది నా జీవితమేరా, మా ఊళ్ళో కూడా ఇట్లనే ఉండే, మేము ఇట్లాగే వ్యవసాయం చేసినాం, మేము ఇట్లాగే గడ్డి మోసినాం, మేము ఇట్లాగే పంజ కొట్టినాం, మేము ఇట్లాగే నాట్లేసినాం అని చెప్పుకోవచ్చు వాడు. లేదు ఒక ఊర్లో అప్పర్ కాస్ట్ రాజకీయాలతో కొట్లాడినోడికి ఇది నా జీవితమే అని చెప్పి అనిపించవచ్చు. సో కాబట్టి ఎవరెవరికి ఎట్లా కనెక్ట్ కావాలో అట్లా కనెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు నేను చరిత్రను చదువుకున్నవాడిగా నాకు ఒక అంబేద్కర్ రైట్గా అసలు మొత్తం 3000 ఏళ్ళ చరిత్రని 2 గంటల 14 నిమిషాల్లో చెప్పేసిండు. ఆర్యుల దండయాత్ర దగ్గర నుండి మొదలుపెట్టి ఇప్పుడు అగ్రవర్ణ పార్టీలకు అమ్ముడుపోతున్న రాజకీయ నాయకుల దాకా చెప్పేసిండు పారంజిత్ అనిపించింది. నాకు ఏడుపు వచ్చేసింది సినిమా అయిపోయిన తర్వాత. అరే ఇది నా చరిత్ర కదా, ఇవాళ ఈ దేశంలో మూలవాసులు రాజ్యాధికారానికి దూరంగా ఉండి నలిగిపోతున్నటువంటి తనానికి సింబల్ కదా ఈ సినిమా, ఎంత అద్భుతంగా తీసిండు పారంజిత్ అని చెప్పేసి నా కళ్ళకు నీళ్ళు వచ్చినాయి. అంటే ఆ రకమైన భావోద్వేగము చాలామంది బహుజనులకు కలిగే అవకాశం ఉంది. ఇప్పుడు సినిమాని కేవలం కళాత్మక విషయంగా చూసి డైరెక్టర్ మేకింగ్ బాగుందా, లేకుంటే టర్నింగ్ పాయింట్ బాగుందా, సెకండ్ హాఫ్ బాగుందా, ఫస్ట్ హాఫ్ బాగుందా, క్లైమాక్స్ బాగుందా, ప్రీ క్లైమాక్స్ బాగుందా అని చెప్పి చర్చలు చేయొచ్చు. మనం సినిమా మెజర్మెంట్స్ సంబంధించినటువంటి డిబేట్ ఎంతైనా చేయొచ్చు. లేదు కేవలం కళాత్మక దృష్టితో చూసేటటువంటి క్రిటిక్స్ కూడా ఉంటారు, వాళ్ళకు దృష్టికోణంలో వాళ్ళు ఇంకో రకంగా చూడొచ్చు. ఇప్పుడు తాడి ప్రకాష్ గారు చాలా అద్భుతమైనటువంటి రివ్యూ రాశారు. అంటే దాన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి, రకరకాల ఆయన ఏం చెప్పిండంటే ఆ సినిమా
ఇప్పుడు వస్తున్నటువంటి సినిమాలకి ఒక ఒక బ్రేక్, ఒక బద్దలు కొట్టేసినటువంటి అద్భుతమైనటువంటి సినిమా అని చెప్పిండు. అంటే తంగలాన్ అనేది దాన్ని అట్లా అర్థం చేసుకోవాలని చెప్పిండు. సో చాలామంది అట్లా క్రిటిక్స్ కూడా దాన్ని బాగుందని. గ్రీన్ మ్యాట్ సినిమాలో సూపర్ అసలు సినిమా అసలు ఈ మధ్య గ్రీన్ మ్యాట్లే కదా, అంతే కదా, అంత మొత్తం గ్రీన్ మ్యాట్లలోనే గ్రాఫిక్స్లోనే ఏఐలోనే చేస్తున్నారు. కానీ అసలు ఒరిజినల్గా చరిత్రని ప్రేక్షకుడికి అందించి వాడిని ఎడ్యుకేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అని అనుకున్నప్పుడు నాకేమనిపిస్తున్నది అంటే అసలు ఈ సినిమాను ఊరూరా వేసేయాలి. ఊరూరా వేసేసి అసలు ఎట్లా మోసపోయినాం మనం. ఇప్పుడు అంబేద్కర్ రైట్లు చాలామంది ఊళ్ళల్లో ఉపన్యాసాలలో వేదికల మీద రకరకాలుగా చెప్తున్నారు. పురుషశృంగమిత్రుడు అనేటటువంటి ఒక బ్రాహ్మణుణ్ణి బృహద్రథుడు అనే ఈ దేశ మూలవాసి రాజు చేసినటువంటి యుద్ధంలో మనం అప్పుడు వాడు సైనిక వందనం చేస్తూ బృహద్రథుడిని చంపేసి వాళ్ళ అధికారంలోకి వచ్చి ఆ అధికారాన్ని అట్లాగే కంటిన్యూ చేస్తూ మూలవాసులని బానిసలుగా మార్చేసిర్రు అనేటటువంటి ఒక చరిత్ర చెప్తున్నాం మనం. ఆ చరిత్ర అంతా అర్థమయ్యి ఇక్కడ ఉన్నటువంటి గ్రౌండ్లో ఉన్న జనాలు ఎడ్యుకేట్ కావడానికి ఎన్ని రోజులు పట్టాలి. కానీ నువ్వు ఇట్లాంటి ఒక సినిమా మీడియం ద్వారా చెప్పు, అది ఈజీగా అర్థమైపోతుంది. నాకు ఆ సినిమాలో అదే అనిపించింది. వాడు ఆ రాజు ఒకడు కత్తి బహుకరిస్తాడు. నువ్వు ఇక చాలా గొప్ప పని చేసినావు, మాకు బంగారం సాధించి పెట్టినావు, నువ్వే సేనాధిపతిగా ఉండు అన్నాడు. నేను అనుకున్న అదే కత్తితో చంపిస్తాడు కావచ్చు ఆ కాలబోధి అనేటటువంటి మూలవాసి వీరుడు ఎవడైతే ఉన్నాడో ఆ పోరాట యోధుని చంపేస్తాడు కావచ్చు అనుకున్నాం. సో అట్లాంటి చరిత్రకు సంబంధించినటువంటి విషయాలను ఇంటర్ప్రిట్ చేయడంలో పారంజిత్ బాగా సక్సెస్ అయ్యిండు. చెప్పండి. అదే సింబాలిక్గా చెప్పి జనాన్ని ఎడ్యుకేట్ చేయడము అనేటటువంటి దాన్ని, అంటే వాస్తవానికి ఒక పెద్ద క్లాసిక్ లాంటి ఒక నవలని మనం చదివినప్పుడు, చారిత్రాత్మకమైన ఒక నవలను చదివినప్పుడు ఎంతైతే థ్రిల్కి గురవుతామో ఈ సినిమా చూస్తున్నప్పుడు కూడా అట్లాంటి ఫీలింగే కలిగింది. అంటే ఒక ఎథనిక్ జాతి తన అస్తిత్వాన్ని కాపాడుకోవడం కోసం, తన భూమిని తాను దక్కించుకోవడం కోసం ఎన్ని రకాలైనటువంటి వివక్షలను ఎదుర్కొంటుంది. రెండు రకాల శత్రువులు, ఒకవైపు బ్రిటిషోడు శత్రువే, ఇంకోవైపు స్థానికంగా ఉన్నటువంటి అగ్రవర్ణ దొరలు, భూస్వాములు, పటేన్లు శత్రువులే. సో అట్లాంటి ఒక జాగీర్దార్ వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడి ఎట్లా వాళ్ళు గెలుస్తారు అనేటటువంటి విషయాన్ని చాలా అద్భుతంగా చూపించాడు పారంజిత్. దాంట్లో హీరోకు హీరోయిన్కి ఎవరికి గ్లామర్ లేదు, వితౌట్ గ్లామర్. ఆ మేకప్ కూడా అదేమంటున్నాం డీగ్లామరైజ్డ్ మేకప్ అందరికి, మొత్తం అందరికి అలాంటిదే ఉన్నది. కానీ అంటే ఎందుకు అట్లా పెట్టాల్సి వచ్చింది అంటే ఈ దేశంలో మురికి మొత్తం 1850 ఆ కాలంలో దళితుల జీవితాలు ఎట్లా ఉండి ఉంటాయి, 16-17 ఏమో మేబీ. సో అట్లాంటి ఒక ఆ జీవితాన్ని పర్ఫెక్ట్గా పట్టుకొచ్చి డిజైన్ చేసిండు. క్యారెక్టర్లను డిజైన్ చేయడంలోనే మోర్ డ్రామటైజేషన్ కూడా ఉన్నది. విషయం ఏంటంటే సినిమాలో మనకు స్టేజ్ మీద నాటకం చూస్తున్నట్టు అనిపిస్తుంది. ఒక పాత్ర అలా రావడం, ఇంకో పాత్ర సంఘర్షణాత్మకంగా ఉండడం, అవన్నీ చెప్తూనే కల్చర్ని ఎస్టాబ్లిష్ చేయడం, వాళ్ళ ఆహారపు అలవాట్లను ఎస్టాబ్లిష్ చేయడం. మీరు చూసిరు కదా ఆ దున్నపోతు పరిగెత్తుకొని వస్తుంది అది వీళ్ళ దగ్గరికి, వీళ్ళకి ఆకలితో ఉంటారు. అసలు అది ఎంత గొప్ప పాయింట్ని డీల్ చేసిండు. మనం ఫుడ్ పాలిటిక్స్ విషయంలో మాట్లాడుతున్న అనేక చర్చలకి అది సమాధానం. ఊరవతలికి నెట్టబడ్డటువంటి దళితులకి వాళ్ళని బ్రిటిష్ వాళ్ళు తీసుకెళ్ళి వాళ్ళకి సరైన తిండి పెట్టకుండా హింసించినటువంటి రోజులకి, అంటే బ్రిటిష్ వాళ్ళు కూడా మామూలు ఏం కాదు, వాళ్ళు హింస పెట్టిరని. అసలు విషయం ఏంటంటే ఆ సీన్లో బ్రిటిష్ వాళ్ళకంటే కూడా అక్కడ ఉన్న మున్సబే ఎక్కువ ఇబ్బంది పెడతాడు. వీళ్ళకి తిండి పెట్టద్దు, వీళ్ళకి ఇంతే అని చెప్పి ఇంతంత వేస్తాడు వాడు ఒకటి వచ్చి నాకు తిండి కావాలని కొట్లాడేటువంటి సీన్ కూడా పెట్టిండు. సో కాబట్టి అది ఏంటంటే మనకు బయట ఎందుకు అసలు దళితులు బీఫ్ తింటారు, మన దగ్గర చాలామంది మిత్రులు భ్రమపడుతున్నది ఏంటంటే బీఫ్ అంటే ఆవు అని సెన్సిటైజ్ చేస్తున్నారు. బీఫ్ అంటే ఆవు కాదు, బీఫ్ అంటే ఎద్దు కావచ్చు, బర్రె కావచ్చు, దున్నపోతు కావచ్చు, ఈ 3 తింటారు. ఆవులు తినుడు చాలా తక్కువ. అసలు ఆవులు దొరికాయి కూడా బయట. విషయం ఏంటంటే ఆవులు పెద్దగా వ్యవసాయంలో ఉన్న ఎవరు ముట్టరు వాటిని అట్లా చూస్తారు. కానీ ఈ రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో కౌ పాలిటిక్స్ని ముందుకు తీసుకురావడం కోసం, జనాన్ని సెన్సిటైజ్ చేయడం, మతం పేరుతోటి, సెంటిమెంట్ల పేరుతో, వ్యవసాయంలో ఉన్న వాళ్ళు అట్లా చేయడం అనేది జరుగుతున్నది. దానికి పారంజిత్ సమాధానం చెప్పిండు. ఏమని చెప్పిండు? వాళ్ళు ఒక దున్నపోతుని బలిచ్చి దాన్ని చంపుకొని తింటారు. ఎందుకు తినాల్సి వచ్చింది? వాళ్ళకి తిండి లేదు కాబట్టి.
అప్పుడు కథానాయకుడు తంగలాను వచ్చి ఏమంటాడు, మీరు బాగా తినండి, బాగా ఎంజాయ్ చేయండి, అట్నే బాగా కష్టపడండి, రేపు బంగారాన్ని మనం సాధించేదాకా అనేటటువంటి ఒక మాట కూడా పెట్టాడు. అదేంది, అది వేల ఏండ్లుగా బీఫ్ వీళ్ళు ఎందుకు తింటున్నారు అనే దానికి ఒక, కానీ మీరు మర్చిపోయిన ఇక్కడ ఒక సమాధానం కదా. అక్కడనే మనం సినిమా ప్రారంభంలోనే ఒక దేవాలయం దగ్గర తిరునామం దిద్ది వారి జంధ్యాలేసి, నాయన ఇక్కడ నుంచి మీరు ఈ ఎద్దు మాంసం తినకండి మీరు అని చెప్తారా మీకు గుర్తు? అంటే రామానుజుల వారు కులపీడన నుంచి దళితులను కాపాడేది కూడా ఒక సినిమా మొత్తంలో ఉంది, అది కూడా ఆ కంటిన్యూస్ ప్రాసెస్ ఉంది అది. అవును, అంటే ఆదిశంకరాచార్యుడు కానీ రామానుజాచార్యులు గారు కానీ వాళ్ళంతా చేసింది ఏంది, శైవంలోకి వీళ్ళని కలుపుకునేటటువంటి ఒక శ్రీ వైష్ణవంలోకి దీంట్లో కలుపుకునేటటువంటి ఒక ప్రయత్నం జరిగింది. ఆ దళితులను దూరం వదలలే, కలుపుకునే ప్రయత్నం వాళ్ళు వేరే మతాలలోకి పోవడమో ఇంకో రకంగా వీళ్ళకి థ్రెటన్ కావడము అనేటటువంటి విషయాన్ని ఆపి వీళ్ళ కిందనే పెట్టుకోవడానికి వాళ్ళు ఆ రకమైన ప్రయత్నం చేశారు. ఈ దళితుల్లోనే ఒక పూజారి వర్గం బయలుదేరుతుంది. ఈ దళితుల్లో నాకు ఆ సినిమా చూస్తున్నప్పుడు చాలామంది మన మిత్రులు గుర్తొచ్చిండ్రు. దళితుల్లోనే ఒక పూజారి వర్గం ఎట్లా ఎస్టాబ్లిష్ అయింది, వీళ్ళు కొన్ని ఆచారాలు కొన్ని పాటిస్తూ నారాయణ నారాయణ అని చెప్పేసి అనుకుంటూ వీళ్ళు ఎట్లా ఒక కొత్త ట్రెండ్ని తయారు చేస్తుంటారు. ఆ రామానుజాచార్యుల కనికరంతో మనం కూడా ఇప్పటి నుండి మనం ఎవరినైనా అంటుకోవచ్చు, ముట్టుకోవచ్చు, మనం నీట్గా ఉండొచ్చు అని ఉపనయనాలు చేస్తుంటాడు ఆయన. సో అట్లాంటి ఒక, అంటే అందులో డీల్ చేసిన ప్రతి పాయింట్ వెనకాల హిస్టరీ ఉందన్న. ఆ హిస్టరీని పారంజిత్ చెప్పేటప్పుడు చాలా జాగ్రత్తగా డిజైన్ చేసుకున్నాడు. ప్రతి సీన్ కూడా చరిత్రతో ముడిపడి ఉన్నది. ఇప్పుడు దాని మీద ఎన్ని పుస్తకాలు వచ్చి ఉంటాయి, ఎట్లా అసలు రామానుజాచార్యులు చేసినటువంటి పని కానీ ఆదిశంకరాచార్యుల పని కానీ. నమో నారాయణ తిరుమంత్రాన్ని జపిస్తూనే ఓపెన్ చెప్తారు, ఇది జపించాలా మనం, ఇది కష్టంలో బాధల్లో ఉన్నప్పుడు అని కూడా అని చెప్తారు వాళ్ళు అంటారు. వాటన్నిటిని ఆయన చాలా సింపుల్గా ఒక సీన్లో చెప్పేటటువంటి ప్రయత్నం చేసిండు. దాంట్లో నాగజాతి ప్రస్తావన చాలా సందర్భాల్లో ఉంది, చాలా ఫెరోసియస్గా కూడా ఉంటారు ఆ పాత్రలు. ఏంటంటే వాస్తవానికి మనము ప్రాచీన భారతదేశ చరిత్రలోకి కనుక వెళ్తే ఈ దేశ మూలవాసులు ఎవరు అని అన్నప్పుడు బౌద్ధంలోనే ఈ నాగజాతి సంబంధించిన ప్రస్తావన ఉన్నది. నాగులం మనం, నాగజాతికి సంబంధించిన వాళ్ళం, నాగజాతి ప్రజలం మనం అనేటటువంటిది కొత్త శివమూర్తి గారు చాలా అద్భుతంగా చెప్పారు. సో అది చూసుకున్నప్పుడు ఇక్కడ పుట్టి పెరిగినటువంటి మూలవాసులు ఒక తెగింపును కలిగి ఉంటారు, ఒక కష్టకాలం వచ్చినప్పుడు ఎదురు నిలబడి పోరాడేటటువంటి ఒక తనంతో ఉంటారు. అట్లాగే వాళ్లకు ఈ నాగ దేవతల్ని పూజించేటటువంటి ఒక సంస్కృతి ఉన్నది. ఆ సంస్కృతిలో అంటే నేచర్, నథింగ్ బట్ నేచర్తో కలిసి జీవించేటటువంటి తనం ఉన్నది. ఎట్ ది సేమ్ టైం అందులో ఒక మంచి పాయింట్ డీల్ చేసింది ఏంటంటే పారంజితు, బౌద్ధాన్ని నాశనం చేయడానికి బ్రాహ్మణిజం ఎంత దారుణంగా ప్రవర్తించింది అనేది మనకు చరిత్ర పుస్తకాల్లో కనబడుతుంది. ఒక్క సీన్లో చూపించండు, ఈ నేలంతా ఇంత సమృద్ధిగా ఉండడానికి, ఇంత శాంతివంతంగా ఉండడానికి ఇగో ఈ ప్రతిమనే కారణం అని బుద్ధుని విగ్రహాన్ని చూపించి దీని శిరస్సుని ఖండిస్తే అప్పుడు మనకి ఇది వశమవుతుంది అనేటటువంటి ఒక పాత్ర చెప్తుంది అక్కడ. ఆ పాత్ర బ్రాహ్మణ పాత్రతో చెప్పించిండు పారంజిత్. అది ఒక్క సీన్లో అయిపోయే విషయం కాదు, అది కొన్ని వేల పేజీల చరిత్ర. అది ఒక నలంద విశ్వవిద్యాలయం కానీ రకరకాల చరిత్రలకు సంబంధించిన చాలా విషయాల్లో కానీ బుద్ధిస్టులని ఊచకోత కోసినటువంటి ఎన్నో విషయాలు తెలుస్తాయి. కొన్ని వేల గ్రంథాలు కాలబెట్టినటువంటి ఒక చరిత్ర మనకు తెలుస్తుంది. మరి ఆ చరిత్రనంతా ఏం చేసిండు పారంజితు, ఒక్క డ్రమటైజేషన్, ఒక చిన్న పాత్ర ద్వారా ఈ యొక్క విగ్రహం యొక్క తలని పలగొడితే చాలు అని చెప్పేసి అంటారు. మళ్ళీ ఈ మూలవాసులు ఏం చేస్తారు, ఆ తలను తీసుకొచ్చి దానికి అంటించేటటువంటి ప్రయత్నం చేస్తారు. సో అట్లాంటి చరిత్రని ఇంటర్ప్రెట్ చేసేటటువంటి సమయంలో చాలా జాగ్రత్తగా కాన్షియస్నెస్తో చేసినటువంటి పని అది, ఆ స్క్రీన్ ప్లే అంతా కూడా. కానీ మనకు జైనం ఉంది, ఏ మాట కామాట అనుకుంటే మన భారతీయ ఎన్నో పాయలుగా వచ్చిన ఒక జీవన విధానం మనది. ఆ జీవన విధానానికి ఇబ్బంది ఏర్పడిన ప్రతిసారి ఒక సంస్కర్త రావడం, లేదా ఒక భగవంతుడే మరో రూపంలో రావడం, అనుకో సంస్కరణ జరుగుతూ వచ్చింది. ఆ వచ్చిన పరంపరలోనే మనం జైనం, బౌద్ధం, వీరశైవం, శ్రీ వైష్ణవం ఇవన్నీ వరుస క్రమంలో వచ్చినాయి. బసవేశ్వరుడు అదే కర్ణాటకలో బసవేశ్వరుడు, తమిళనాడులో రామానుజుల వారు, వీరందరూ వచ్చిన వారు కూడా భారతీయ సమాజాన్ని వారు ఏకోన్ముఖం చేసే ప్రయత్నం జరిగింది తప్ప దాన్ని, ఎందుకంటే ఆనాడు ఏం జరిగిందో మనకు తెలియదు.
ఏ ఆధారాలు లేవు. కాబట్టి మనం నిర్ధారణకు రావచ్చా? లేదా ఆయన అన్నాడు ఇది ఒక ఊహకు సంబంధించిన ఒక డిస్కషన్ అన్నారు. నేను అనడం అంటే భారతీయ చరిత్రను మదింపు చేయడంలో ఆయన తీసుకున్న ప్రామాణికాలు ఏవైతున్నాయో సరిపోయినాయా? ఎస్, ఎగ్జాక్ట్లీ సరిపోయినాయి. ఎందుకంటే భారతదేశ చరిత్రని అంతా మనం గమనిస్తే ఏ కాలాల్లో ఎటువైపు టర్న్ తీసుకున్నది, ఏ మతాలుగా మారింది అనేటటువంటి విషయాన్ని చెప్పడానికి ఒక సినిమా కాలం సరిపోదు, లేదా ఒక పుస్తకంలోనే దాన్ని రాయలేం. మీరు అన్నట్టు చాలా చారిత్రక ఆధారాలు కావాలి దానికి. ఆ పనిని సింబాలిక్గా చెప్పేటటువంటి పని పారంజిత్ తంగ్లాన్లో చేయగలిగిండు. అంటే ఒక్కొక్క పాత్ర ఒక సమూహానికి ప్రతినిధి. ఒక మున్సబ్ పాత్ర తీసుకుంటే అదొక వ్యవస్థకు ప్రతినిధి, ఒక జాగీర్దార్ పాత్ర తీసుకుంటే ఒక వ్యవస్థకు ప్రతినిధి, ఒక బ్రిటిష్ వాడి పాత్ర తీసుకుంటే అదొక వ్యవస్థకు ప్రతినిధి. అట్లాంటి ఒక ప్రయత్నం చేస్తూనే ఈ విశ్వాసాలు, ఈ ప్రతీకల మధ్య చాలా వేరియేషన్ని చూపించండు. ఇప్పుడు వాళ్ళు బంగారాన్ని తవ్వడానికి పోయేటప్పుడు అక్కడ ఉన్న లోకల్ గాడెస్ని మొక్కుతుంటారు. ఒక చెట్టు దగ్గర ఉన్న ఒక రాయికి ఆ రాయి మొక్కుతుంటారు. అది నాకు వరంగల్లో ఉన్న వీరగల్లు గుర్తొచ్చింది. నాకు రుద్రమదేవి వీరగల్లు ఉంటుంది కదా, నాకు రుద్రమదేవి వీరగల్లు గుర్తొచ్చింది నాకు. అవును, అట్లాగే ఉంది అది ఆ విగ్రహం. సో అట్లాంటి ఒక మూలవాసి సంస్కృతిని ఎస్టాబ్లిష్ చేయడంలో ఈ ప్రజల యొక్క ఆచార వ్యవహారాలు ఏంది, వాళ్ళ రోజువారీ జీవితం ఎట్లా ఉంటుంది, వాళ్ళ విశ్వాసాలు ఎట్లా ఉంటాయి, వాళ్ళ కుటుంబ సంబంధాలు ఎట్లా ఉంటాయి. ఇప్పుడు స్త్రీల విషయానికి వచ్చినప్పుడు పురుషుడితో సమానంగా కష్టించి పనిచేస్తుంటుంది. అందరూ పనిచేస్తారు, అందరూ పిల్లలు పెద్దలు అందరూ పనిచేస్తారు. పని చేయకుండా బతికేటటువంటి సమూహాలు కొన్ని ఉన్నాయి. వాళ్ళు ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ, అంటరానితనాన్ని ప్రదర్శిస్తూ, వివక్షల్ని చూపెడుతూ వాళ్ళు బతుకుతుంటారు. దానికి సింబల్గా కొన్ని పాత్రలను క్రియేట్ చేసాడు, వీళ్ళకి సింబల్గా కొన్ని పాత్ర. ఆ దళితవాడ ఎంత బ్యూటిఫుల్గా ఉంది అసలు, చెట్టు బలేసి అసలు ఆ సెట్టింగ్ అసలు మామూలు లేదు. నాకైతే ఏదో ఒక ఊరి వినట్టే ఉన్నది. ఆ ఇంటి ముందు కూర్చొని మాట్లాడుతుంటారు కదా వాళ్ళంతా కలిపి, వాడు ఆ పులిని చంపి వచ్చిన తర్వాత కూర్చొని మాట్లాడేది, లేదా ఆ తుపాకీ పట్టుకున్న దాని గురించి వాళ్ళందరూ కూర్చొని మాట్లాడేటప్పుడు ప్రతి ఊళ్ళో అట్లే ఉంటుంది. ప్రతి ఊళ్ళో దళితులు మాట్లాడుకునేటప్పుడు వాళ్ళ కన్వర్జేషన్ అంతా కూడా అబ్బా నువ్వు మునగానివిరా నాయన, అసలు నీలాంటి ఎక్కడ చూడలేదురా అయ్యా అని మాట్లాడేటువంటి మాటలు ఉంటాయి. అది పారంజిత్ డైరెక్టర్ కావడం వల్లనే సాధ్యమైంది. అది వేరే వాళ్ళు అంత లైవ్గా అంత ఫిలాసఫికల్గా పెట్టగలుగుతారు అనేటటువంటిది మనం అనుకోలేము, ఊహించలేము. సినిమా ప్రారంభమైన 10-15 నిమిషాలకు విక్రమ్ తంగలాను వరిపోలం దగ్ధమైతే వరికుప్ప చేసింది ఎవరు? దానికి ఏం దాన్ని ఎట్లా మనం ఇంకేముంది, ఇప్పుడు వాడు కష్టించి పనిచేసినటువంటి దాన్ని వాళ్ళు జాగీర్దార్ కళ్ళ ముందే కోసి తీసుకుపోతున్నారు. వాళ్ళు వాళ్ళ పాటలోనే మాట్లాడుకుంటారు, రేపు నీకు మంచి బట్టలు తెస్తా, మంచి బంగారాలు కొనిస్తా, రేపు ఈ పంట ఎట్లానే అనుకుంటారు. వాళ్ళు సంతోషంగా ఉండడం అనేది ఎవరికి ఓర్వ లేకుండా ఉంటుంది ఇండియన్ సొసైటీలో. అంటే అగ్రవర్ణాలకి కంటగింపుగా ఉంటుంది. సో కాబట్టి ఆటోమేటికల్లీ వాడు ఆ జాగీర్దార్ వచ్చినప్పుడు వెనకాల నిలబడి ఉంటాడు కదా, వాడొకడు వాళ్ళ అనుచరులలోనే వాడు వెనక వీడిని విక్రమ్ చూడగానే దాచుకుంటాడు. అక్కడ జస్ట్ సింబాలిక్గా చూపించి వదిలి. వాను కూడా బట్టలు లేవు. ఆయన జమీందార్ అనుకున్న ఎవరికి బట్టలు లేవు. జమీందారుల వెనకాల ఉండే కూలీలు అంతా ఎవరు ఉంటారు, మళ్ళీ వీళ్ళే ఉంటారు కదా. సో కాబట్టి అట్లాంటి దాన్ని అది కూడా ఒక చాలా పెద్ద డిబేట్ వాస్తవానికి. అంటే ఖైర్లాంజీ ఘటనలో కానీ, లక్ష్మీపేటలో కానీ, వేంపేటలో కానీ, కారంచేడులో కానీ, ఈవెందో కారంచేడు చుండూరులో కానీ దళితులు చదువుకోవడమో, ఎదగడమో, కొంచెం బాగుపడడమో అనేది ఓర్వలేక జరిగినటువంటి అట్రాసిటీస్ అవన్నీ. సో దాన్ని చాలా సింపుల్గా ఈ సీన్లో మనం అర్థం చేసుకోవాలి. పంట పండించి వాళ్ళు బాగుపడబోతున్నారు, ఆ పంట వీళ్ళ నోటికి అందితే వాళ్ళు మన చేతికి అందరు అనేటటువంటి ఒక పాయింట్ వాడు ఆ రాత్రి దొర పంట కాలబెట్టేటటువంటి చేసింది. సో కాబట్టి ఇది ఇండియన్ క్యాస్ట్ సిస్టమ్ సంబంధించినటువంటి సిచ్యువేషన్. దాన్ని ఒక సీన్లో పారంజిత్ కొట్టిపడేసింది, చాలా సింపుల్గా చూపించేసాను. అట్లా మనకు ఆ సినిమాలో ఉన్న ప్రతి సీన్ కూడా ఒక చరిత్రని చెప్పేటటువంటి. అంటే దాంట్లో సెల్ఫ్ రెస్పెక్ట్ అనే ఒక భావన ఏమైనా రిఫ్లెక్ట్ అవుతున్నదా? ఎందుకు రిఫ్లెక్ట్ కాదు, ప్రతిదీ సెల్ఫ్ రెస్పెక్ట్ సంబంధించిందే కదా. మా భూమి మాకు దక్కాలే అనేటటువంటి కోరికతోటి తరాలుగా జరుగుతున్నటువంటి పోరాటమే ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్. అది భూమి ఉంటే మేము స్వతంత్రంగా జీవించగలుగుతాం, ఆత్మగౌరవంతో ఉండగలుగుతాం, మంచిగా చదువుకోగలుగుతాం, మంచిగా బట్టలు కట్టగలుగుతాం అని చెప్పేసి బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన మాట ఏదో అదే దాని కంటిన్యూషన్ కనబడుతున్నది అక్కడ. ఎట్ ది సేమ్ టైం వాళ్ళు మంచి బట్టలు కట్టుకోవడం కూడా సెల్ఫ్ రెస్పెక్ట్ సంబంధించింది.
భార్యను ప్రేమగా చూసుకోవడం కూడా ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ సంబంధించిన కల్చరే. సో అట్లా ఆ సినిమా మొత్తమే ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ మూవీగా మనం చూడాల్సి ఉంటుంది. దాంట్లో బుద్ధుని ప్రస్తావన వచ్చినప్పుడు మానవుని కష్టాలకు నష్టాల కారణం కోరికలే, ఈ కోరికలను మీరు అదుపులో ఉంచుకోండి అని చెప్పిన వెంటనే సీన్ మళ్ళీ బంగారం గనికి వెళ్ళిపోతుంది. అంటే ఏమిటది అంటే మన జీవితం ఎప్పుడు ప్లెయిన్గా ఉండదు. అనేక మనిషి మైండే రకరకాల ఆలోచనలతో ఉంటుంది. సో ఒక సంక్లిష్టత మానవ జీవితంలో ఉంది. అక్కడ సామూహికంగా చెప్తున్నదేమో కోరికలే మనిషి దుఃఖానికి కారణము అనేటటువంటిది బుద్ధుని బోధనలు అప్పటికే నడుస్తున్నటువంటి నేల అది. కాలబోధి కాలంలో వాళ్ళ తాత ముత్తాతల కాలంలోనే ఇక్కడ కోరికలే ఇట్లా ఉంటాయి, ఆ కోరికల వల్లనే దుఃఖం కలుగుతుంది అని బోధ జరుగుతున్నా సరే కొంతమంది మాత్రం అందరి దానికోసం అర్రులు జాచి ప్రాణాలు కోల్పోయినటువంటి చరిత్ర కూడా ఒకవైపు ఉన్నది అనేటటువంటి ఒక సత్యాన్ని ఎస్టాబ్లిష్ చేసేటటువంటి ప్రయత్నమే అది జరిగింది. అంటే ఇప్పుడు మన దగ్గర కూడా ఇవాళ బుద్ధిజం ఎక్కడ ఉన్నది అని చూస్తే ప్రపంచ దేశాలు కాంబోడియా, సింగపూర్, నేపాల్, చైనా, జపాను ఇన్ని దేశాల్లో బుద్ధిజం ఉన్నది. కానీ మనుషులు కోరికలు లేకుండా ఉంటాలా? ఉంటలేరు. డిజిటల్ మీడియా కాలం వచ్చినాక ప్రతి ఒక్కడు చాలా సుఖవంతమైన జీవితం గడపాలనుకుంటున్నాడు, చాలా కంఫర్టబుల్ లైఫ్ కావాలనుకుంటున్నాడు కదా. మరి బుద్ధుడు చెప్పింది పాటిస్తున్నారా? పాటించట్లేదు. సో కాబట్టి ఇట్లాంటి ఈ వైరుధ్యం ఏదైతే ఉందో, అంటే ఒకవైపు ఫిలాసఫీ ఉంటుంది, మరొక వైపు మానవ జీవితంలో ఉండేటటువంటి డొల్లపూరితమైన అభివృద్ధి ఉంటుంది. ఈ రెండింటినీ ఏకకాలంలో చూపించడానికే ఆ సీన్ పెట్టిండని నాకు అనిపిస్తున్నది జీవితాన్ని. ఎస్ ఎగ్జాక్ట్లీ. ఈ సినిమా గురించి ఈ 2-3 రోజులలో ప్రముఖుల నుంచి వచ్చిన ప్రశంసలు కానీ డిస్కషన్ మీరు ఫాలో అయినారా? అవును, ఫాలో అయినా. ఎవరెవరు ఎట్లా వ్యక్తీకరించారు? కేఎన్ మల్లీశ్వరి గారు చాలా అద్భుతమైనటువంటి సినిమా అనే విషయాన్ని చెప్పుకొచ్చారు. అట్లాగే తాడి ప్రకాష్ గారు రాసినటువంటి రివ్యూ కూడా చాలా బాగుంది. మెర్సీ మార్గరెట్ గారు నా ఫ్రెండ్, ఆమె కూడా చాలా అద్భుతమైనటువంటి సమీక్ష చేశారు. ఇంగ్లీషు హిందీ మీడియాలో నేషనల్ వైడ్ వచ్చింది కదా సినిమా, బయట రాష్ట్రాల వాళ్ళు. అదే నేషనల్ వైడ్గా వచ్చిన డిబేట్ నేను ఫాలో కాలేదు, కానీ తెలుగు మీడియా వరకు అయితే ఈ రకమైనటువంటి స్పందనలు అయితే చాలా వరకు వచ్చినాయి. అయితే ఇక్కడే ఒక పాయింట్ కూడా చాలామంది రేజ్ చేస్తున్నారు. ఎందుకు తెలుగు నుండి ఇట్లాంటి సినిమాలు రావట్లేదు? ఎందుకు రావట్లేదు? తెలుగు నుండి ఇట్లాంటి సినిమాలు ఎందుకు రావట్లేదు? ఇలాంటి సాహసాలు ఎందుకు తెలుగు డైరెక్టర్లు చేయట్లేదు అనేటటువంటి చర్చ కూడా బాగా జరుగుతున్నది. అంటే మన దగ్గర ఎట్లా ఉన్నది సిచ్యువేషన్ అంటే, మన దగ్గర పారంజిత్ లేడుగా. పారంజిత్ లేకుంటే చాలామంది ఉన్నారు కదా, చాలామంది డైరెక్టర్లు ఉన్నారు కదా, వేణు ఊడుగుల లాంటి డైరెక్టర్లు చాలామంది ఉన్నారు కదా. సో నేనేమంటానంటే, ఇప్పుడు నేను ఒక మాట చెప్పొచ్చు? చెప్పండి. స్వయం కృషి సినిమాలో చిరంజీవి పోషించిన పాత్ర దళితుని పాత్రని. అవును, పాత్ర పోషించండి కదా. అవును. తర్వాత కొన్ని సినిమాలు ఉన్నాయి, సినిమాల్లో హీరోలు, ప్రముఖ హీరోలు కూడా అంటరాని పాత్రలు పోషించారు. కాకపోతే ఆ పాత్రను చూసినప్పుడు అంత ఆవేదన కలగదు, వెంటనే గ్లామరైజ్ వస్తుంది, అద్భుతమైన జీవితం వస్తుంది, ఆదుకోవడానికి ఎవరో మహానుభావుడు వస్తాడు. అంటే కులాన్ని పాటించేది వాళ్ళే, సంస్కర్తలు వాళ్ళే, సాయం చేసేటోళ్ళు వాళ్ళే, మానవతా హృదయం కలిగిన వాళ్ళు వాళ్ళే, దర్శకులు వాళ్ళే. కాబట్టి ఇంకేముంటుంది, అడిదిప్పి అడిదిప్పి అక్కడికే తీసుకుపోతారు దాన్ని. మీరు శంకరాభరణం తీసుకున్నా, స్వాతిముత్యం తీసుకున్నా, స్వయం కృషి తీసుకున్నా, లేకుంటే ప్రెసిడెంట్ పేరమ్మ సినిమా తీసుకున్నా, ఏ సినిమా తీసుకున్నా సరే అంతిమంగా దే ఆర్ గ్లోరిఫైయింగ్ బ్రాహ్మణిజం. తెలుగు సాహిత్యంలో రెండే రకాల సాహిత్యాలు వచ్చినాయనే ఒక కేటగరీషన్ ఉన్నది కదా. వర్ణాశ్రమ ధర్మాన్ని బలపరిచే సాహిత్యము, వర్ణాశ్రమ ధర్మాన్ని బద్దలు కొట్టే సాహిత్యము. అట్లాగే మనకు తెలుగు సినిమా కాదు, టోటల్ ఇండియన్ సినిమాలోనే 1913లో అనుకుంటా రాజా హరిశ్చంద్ర మొదటి ఇండియన్ మూవీ. ఇది 2024, 111 సంవత్సరాల చరిత్ర ఉన్నది ఇండియన్ సినిమాకి. ఆ సినిమా చరిత్ర అంతా చూసుకుంటే మీరన్నట్టు తెలుగులో ఎందుకు రాలేదంటే, కె విశ్వనాథ్ అనే ఒక మహానుభావుడు ఆ సినిమాలు తీసారు. ఆయన ఆ సినిమాలు తీసినప్పుడు ఆటోమేటికల్లీ ఆయనకి ఏముంటుంది, మాలపిల్ల కూడా సినిమా వచ్చింది. అదే ఉన్నాయి, మాలపిల్ల ఉన్నాయి, చాలా కొంతవరకు కులాన్ని టచ్ చేసిన సినిమాలు లేవని కాదు, ఉన్నాయి. కానీ కాకుంటే జరిగేది ఏంటంటే అంతిమంగా మళ్ళీ మీరు అన్నట్టు ఒక పాత్ర వస్తుంది అక్కడికి. ఒక పెద్ద ఆయన, ఎవరో ఒక మానవత్వం కలిగిన, సంస్కారం కలిగినటువంటి పెద్ద ఆయన ఒక ఆయన వస్తాడు, వచ్చి ఆయన ఉద్ధరిస్తాడు వీళ్ళని. అట్లా జరగాలని కోరుకోవచ్చు కూడా కదా, ఇట్లా జరిగితే బాగుంటుంది. ఒకసారి జరిగితే పర్లేదు, కానీ ప్రతిసారి జరుగుతున్నా అంటే దాని ఉద్దేశం అనుమానించాల్సి వస్తుందా లేదా? సో కాబట్టి అట్లాంటి సంకుచిత పరదాల మాటున్న తెలుగు సినిమా
ఆగిపోయింది. దాన్ని బద్దలు కొట్టి ఒక పారాడైమ్ షిఫ్ట్ని ఇప్పుడు ఇండియన్ సినిమాకి అందిస్తున్నటువంటి ఆశా కిరణం ది వన్ అండ్ ఓన్లీ మిస్టర్ పారంజిత్. జై భీమ్ సినిమా కూడా మంచి చర్చ జరిగింది. అది ఒక ఒక అక్కడ ఉన్నటువంటి ఒక జస్టిస్ జీవిత చరిత్ర కాబట్టి దాన్ని అంటే నేనేమంటానంటే ఎందుకు జై భీమ్ అక్కడ వచ్చింది తమిళంలో, తెలుగులో ఎందుకు రాలేకపోయింది అని అంటే అక్కడ జరిగిన పోరాటాలతో పాటుగా అంటే పెరియార్ రామస్వామి నాయకర్ నుండి కరుణానిధి దాకా, స్టాలిన్ దాకా, ఉదయనిధి మారన్ దాకా ఇక్కడ దాకా జరగచ్చు, కానీ పోరాటాలు జరగచ్చు, కానీ సినిమా ఇండస్ట్రీలో కూడా స్టాలిన్ ఉదయ్ దాకా కూడా ఉండొచ్చు, కానీ సినిమా ఇండస్ట్రీలో కూడా వాళ్ళ డైరెక్టర్ల సంఖ్య పెరిగింది, హీరోల సంఖ్య పెరిగింది, కథకుల సంఖ్య పెరిగింది. దాంతో ఏమైతున్నది, తమిళ సినిమా ఒక టర్న్ తీసుకున్నది. అట్టడుగున ఉన్న వాళ్ళ జీవితాలు చూపిస్తే తప్ప అక్కడ సినిమా నడవలేని దశకు వచ్చేసింది. అక్కడ విక్రమ్ కావచ్చు, లేకుంటే రజనీకాంత్ కావచ్చు, లేకుంటే సూర్య కావచ్చు, కార్తీ కావచ్చు, ఎవరైనా సరే అట్టడుగున ఉన్నటువంటి వాళ్ళ జీవితాలు, ఇప్పుడు కంగువ వస్తున్నది సూర్యది, ఆ కంగువ కూడా ఏంది సేమ్ అదే కదా, సేమ్ అట్లాంటి ఒక వారియర్ సంబంధించిన జీవితమే. సో కాబట్టి అంటే మణిరత్నం లాంటి వాళ్ళు చోళుల చరిత్రని ఇంకో చరిత్రని వాళ్ళు తీసి చూపించచ్చు, కానీ ఈ దేశ మూలవాసుల చరిత్రని కౌంటర్గా నిలబెట్టేటువంటి ప్రయత్నం జరుగుతున్న చూసినావా, దానికి కేంద్ర బిందువుగా ఇవాళ పారంజిత్ నిలబడడం అనేది రియల్లీ నాలాంటి అంబేద్కర్ రైట్లందరికీ బాగా సంతోషం. గమనించవలసింది ఆ తమిళనాడు రాజకీయాలపైన అంబేద్కర్ పూలే విపరీతమైన ప్రభావం చూపిస్తున్నారు. ఏమిటి రీజన్? పెరియార్, బికాస్ ఆఫ్ పెరియార్ రామస్వామి నాయకర్ చేసినటువంటి ఆత్మగౌరవ పోరాటాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ వాళ్ళకు దగ్గర చేసినాయి, పూలేని అంబేద్కర్ని పరిచయం చేసినాయి. దాని నుండే కల్చరల్ రంగంలో కూడా రావాల్సిన మార్పు ఏంది, మనం ఎవరి కోసం మన కళని ఉపయోగించాలి అనేటటువంటి ఒక క్లారిటీ వాళ్ళకు చాలా స్పష్టంగా ఉన్నది. చాలామంది ఫేస్బుక్లో చేస్తున్న ఒక డిబేట్ ఏంటంటే సినిమా అనేది ఒక కమర్షియల్ మీడియం, దాన్ని కమర్షియల్ వాల్యూస్, కళా విలువలు ఎంతవరకు ఉన్నాయి, ఎంత బాక్స్ ఆఫీస్ హిట్ కాగలిగింది, ఎన్ని డబ్బులు కలెక్ట్ చేసింది అనేది క్రైటీరియానే చూస్తున్నారు తప్ప తమిళంలోనేమో రెండు రకాలైనటువంటి పాత్రల్ని, రెండు రకాలైనటువంటి విషయాల్ని వాళ్ళు ఎట్ ది సేమ్ టైం బ్యాలెన్స్ చేయగలుగుతున్నారు. వాళ్ళు ఒకవైపు దీన్ని కమర్షియల్గా చేయగలుగుతున్నారు, ఎట్ ది సేమ్ టైం సామాజికంగా కూడా ఒక గొప్ప సినిమాని అందించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. జై భీమ్ అట్లనే సూపర్ డూపర్ హిట్ అయింది, కాలా కబాలి కూడా అట్లాగే సూపర్ డూపర్ హిట్స్ అయినాయి. సో కాబట్టి వాళ్ళకి మెసేజ్ అందియడంలో కూడా కమర్షియల్ వాల్యూస్ని వాళ్ళు ఏం వదులుకోవట్లేదు. అన్ని రకాలుగా సినిమా అన్ని రకాలుగా వాళ్ళు ఆ రకమైనటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. సో కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి ఇటీవల కాలంలో మోడీ ప్రధాని అయిన తర్వాత చాలా పెద్ద మొత్తంలో మహాభారతం, రామాయణం, అవోటి ఆదిపురుషు లాంటి చాలా రకరకాల గ్రాఫిక్ సినిమాలన్నీ వస్తున్నాయి. వచ్చి మనల్ని మళ్ళొకసారి ఎప్పటి 80స్కి అక్కడికి తీసుకెళ్తున్నాయి, మళ్ళీ ఆ రకమైనటువంటి దూరంలోకి. కానీ వాటిని బద్దలు కొడుతూ వచ్చినటువంటి సినిమా ఏదైతే ఉందో అది తంగలాన్. భిన్నమైన ఆలోచనలు, డిఫరెంట్ ఒపీనియన్స్ ఉంటాయి సార్. అది ఇక్కడ ఈ తంగలాన్ సినిమాను ఒక డెఫినేషన్ ఇవ్వాలంటే మీరు తంగలాన్కు మీ డెఫినేషన్ ఏమిటి? మూలవాసుల 3000 ఏండ్ల పోరాట చరిత్రకి ప్రతీక తంగలాన్ సినిమా. దట్ ఈస్ మై డెఫినేషన్. థ్యాంక్ యూ వెరీ మచ్.